ఏ మాత్రం అన్నా లెక్క పెట్టావా? ఎవరో సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు. ఇన్ని ట్యాంకర్లు తిప్పి పంపించినప్పుడు ఎందుకు క్వాలిటీ టెస్ట్ ల్యాబ్ని నీ ఈవో ధర్మారెడ్డి, నీ బాబాయ్ వైవి సుబ్బారెడ్డి ఎందుకు క్వాలిటీ ల్యాబ్స్ జంతువులకు ఉన్న ఎటువంటి నాణ్యత తప్పున్నా అవన్నీ పరీక్ష చేసే విధంగా సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన సంస్థలో ల్యాబ్స్ పెడతామని వస్తే ఎందుకు స్థలం ఇవ్వలేదు? ఎందుకు భవనం ఇవ్వలేదు? ఎందుకు తిరుమలలో మీరు ఆ సంస్థలను రానివ్వలేదు? కరుణాకర్ రెడ్డి చెప్తాడా సమాధానం? వైవి సుబ్బారెడ్డి చెప్తాడా? ధర్మారెడ్డి చెప్తాడా? నీ బోర్డు మెంబర్లు చెప్తారా? ఎవరు చెప్తారు సమాధానం? ఇంకా డైవర్షన్ పాలిటిక్స్ అని మాట్లాడు. ప్రధానమంత్రికి రాసిన ఉత్తరంలో వీటి గురించి ఎందుకు మాట్లాడాల? ఆ రోజు ఉత్తరం రాసేటప్పుడు ఇవాళ మాట్లాడిన మాటలు నీకు గుర్తు రాలేదా? ఆవులు గడ్డి సరిగా తినలేదు, సరైన గడ్డి పెట్టలేదు, అందుకనే ఈ నెయ్యి వచ్చింది అని ఆ రోజు రాసిన ఉత్తరాల్లో ఇవాళ మాట్లాడిన మాటలు ఎందుకు రాలేదు జగన్ రెడ్డి? ఆ రోజు ఉత్తరాల్లో సిబిఐ ఎందుకు రాలేదు? న్యాయ విచారణ ఎందుకు రాలేదు? సుప్రీంకోర్టుకి వెళ్ళావు అని రాశారన్నావు. ప్రధానమంత్రికి రాశావు. మరి ఇవాళ నువ్వు మాట్లాడిన మాటలు, ఈ రోజు నువ్వు వేసిన ప్రశ్నలో, నీ వివాదాస్పద వ్యాఖ్యలు ఎందుకు రాలా? ఎందుకు రాయలేకపోయావు? చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాం మతం గురించి, సెక్యులరిజం గురించి. 5 సార్లు మా అయ్య వెళ్ళాడు, 5 సార్లు నేను వెళ్ళాను, మమ్మల్ని ఎవరు ఆపారన్నావు. పదవిని అడ్డం పెట్టుకొని అహంకారపూర్తిగా భక్తుల మనోభావాల్ని, ఆచారాల్ని